అణుశక్తి అంటే కేవలం విధ్వంసానికే కాదు, ఆవిష్కరణలకు నాంది అంటున్నారు విద్యార్థులు. అణు సాంకేతికతతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని, సరైన రీతిలో ఉపయోగించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తున్నారు. తమిళనాడులోని కల్పక్కం ఇందిరాగాంధీ సెంటర్ ఆఫ్ ఆటమిక్ రీసెర్చ్తో కలిసి విజయవాడ పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. న్యూక్లియర్ ఎనర్జీతో రూపొందించిన బాబాట్రాన్ పరికరంతో క్యాన్సర్ చికిత్స ఎలా చేయవచ్చు, వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార పదార్థాలు ఎక్కువ రోజులు ఎలా నిల్వ ఉంచేందుకు విద్యార్థులు చేసిన ప్రయోగాలు ఆకట్టుకున్నాయి. ఎక్విప్మెంట్ పేరు వచ్చేసి బాబాట్రాన్ అన్నమాట. హోమీజే బాబా అనే ఆయన పేరు మీద ఈ ఎక్విప్మెంట్ కనిపెట్టారు. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే క్యాన్సర్ సెల్స్ని ట్రీట్ చేయడానికి యూజ్ అవుతుంది. చూడడానికి ఇది ఎంఆర్ఐ, సిటీ స్కాన్ లాగా కనపడుతుంది, కానీ ఇది కేవలం స్కానింగ్కి మాత్రమే కాదు, క్యాన్సర్ సెల్స్ని చంపేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ దీంట్లో మనం వాడే రేస్ వచ్చేసి గామా రేస్ అనమాట. ఆ గామా రేస్ నార్మల్గా కీమోథెరపీ పాత పద్ధతులు చూసుకుంటే కనుక బాడీ అంతా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జుట్టు ఊడిపోవడం, రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది యూజ్ చేయడం వల్ల అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. ఇక్కడ వాడే మనం కొలిమీటర్ అనేది యూజ్ చేస్తాం. కొలిమీటర్ యూజ్ చేయడం వల్ల ట్యూమర్ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క సైజులో ఉంటుంది కాబట్టి ఆ సైజుకి తగ్గట్టు ఈ కొలిమీటర్ షేప్ అడ్జస్ట్ చేసుకుంటుంది. కాబట్టి ఆ క్యాన్సర్ సెల్ మాత్రమే డిస్ట్రాయ్ చేస్తుంది, మిగిలిన బాడీకి అంతా ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. దీన్ని గామా చాంబా 5000 అంటారు. ఇందులో వాడే సోర్స్ వచ్చేసి కోబాల్ 60 అండ్ సీజియం 137 వాడతారు. న్యూక్లియర్ రియాక్టర్స్, దీంట్లో నుంచి చాలా వేస్ట్ వస్తుంది. అది డికంపోజ్ చేస్తే దానివల్ల యూజ్ ఏమి ఉండదు. అందుకని డికంపోజ్ చేయకుండా సోర్స్ కింద కన్వర్ట్ చేసి కోబాల్ 60 అండ్ సీజియం 137గా దీన్ని కన్వర్ట్ చేసి లోపల యూజ్ చేస్తారు. దీనివల్ల యూజ్ ఏంటంటే ఫుడ్ కానీ బ్లడ్ని ప్యూర్ చేస్తుంది. మెయిన్గా ఫుడ్ కానీ ఏదైనా మెడిసిన్స్ కానీ బయోలాజికల్ అగ్రికల్చర్ క్రాప్స్ కానీ అవన్నీ ఎక్కువ కాలం నిల్వ ఉండేటట్టు ప్రిజర్వ్ చేస్తుంది. ఇది సెకండ్ స్టేజ్ న్యూక్లియర్ రియాక్టర్, ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్. ఇది వచ్చేసరికి న్యూక్లియర్ కోర్, రియాక్టర్ కోర్. దీంట్లో వచ్చేసరికి మనకు ఫ్యూయల్ రాడ్స్ యూజ్ చేస్తాము. ఇది ఫ్యూయల్ రాడ్, ఇలా ఉంటుంది ఫ్యూయల్ రాడ్, విచ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ప్లూటోనియం అండ్ యురేనియం. సో ఇది వచ్చేసరికి అప్ టు 480 degrees Celsiusని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇంత హీట్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల దానికి కూలెంట్ కాదు. సో ఆ కూలెంట్ వచ్చేసరికి లిక్విడ్ సోడియం యూజ్ చేస్తాం. ఆ లిక్విడ్ సోడియం ఏం చేస్తుందంటే ఆ కూల్ని అబ్జర్వ్ చేసుకొని త్రూ ది ప్రైమరీ సోడియం పంప్ ఇట్ గోస్ టు ది ఇంటర్మీడియట్ హీట్ ఎక్స్చేంజర్ అండ్ దెన్ టు ద సెకండరీ సోడియం పంప్. సో ఇక్కడ వచ్చేసరికి డిఏరేటర్ కనిపిస్తుంది కదా, సో దాంట్లోంచి మనకి వాటర్ వస్తుంది. సో ఇట్ గోస్ ఇన్ ద కౌంటర్ ఫ్లో డైరెక్షన్. వాటర్ అనేది ఒక డైరెక్షన్లో ఉంటుంది, సోడియం అనేది ఇంకో డైరెక్షన్లో ఉంటుంది. సోడియం టు వాటర్ హీట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో వాటర్ ఖచ్చితంగా స్టీమ్గా మారుతుంది ఈ స్టేజ్లో. ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటారు దీన్ని. ఇది ఎందుకు ఇది ప్రైమరీ పైప్, ఇదేమో స్పెరికల్ హెడర్. ఈసారి కలర్ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, వాటిని కోర్స్ అంటారు. ఒక్కొక్క సర్కిల్ని ఒక్కొక్క కోర్ అంటారు. దీస్ ఆర్ ద 1758 కోర్ కాంపోనెంట్స్. ఇది సోడియం పంప్. సోడియం అనేది సాలిడ్ మెటీరియల్ కదా, అది కూల్ చేయడానికి, అది లిక్విడ్ సాలిడ్ మెటీరియల్ని లిక్విడ్గా కన్వర్ట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. ఆ లిక్విడ్ అయిన దాన్ని ప్రైమరీ పైప్లో ఇన్సర్ట్ చేస్తే ఈ కోర్ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా సర్క్యులర్గా, వాటి ద్వారా కూల్ చేస్తుంది సోడియంని. న్యూక్లియర్ ఎనర్జీ అంటే అణుశక్తి వలన ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, అలాగే అణుశక్తి వలన ఎటువంటి విద్యుత్తుని మనము తయారు చేయటము, అలాగే అణుశక్తిని ఉపయోగించి కొత్త కొత్త వంగడాలు ఎలా తయారు చేయటము, అలాగే ఇంకా దానితో ఆహార పదార్థాలు ఏ విధంగా నిల్వ ఉంచాలి, అలాగే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ ఎలా తయారు చేస్తాము, ఇలాంటి ఎన్నో ఉపయోగాల్ని ఈ యొక్క ప్రదర్శన ద్వారా విశదీకరించడం జరుగుతుంది.